ఎవరైతే మీకు నిన్న మీడియా బయట ఇచ్చారో ఆయన ఆ ఈపీ ప్రొసీడింగ్స్ లో పార్టీ కాదు, ఆయన ఈ ఆర్డర్ ఆయనకు సంబంధమే లేదు. ఈ ఆర్డర్ తీసుకొచ్చి ఆయన పెట్టడం ఏంటంటే అక్కడ ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ లో ఈ ఆర్డర్ ఇస్తున్నాడు. ఆయన హూ ఇస్ దిస్? ఆయనకి ఈ ఫ్యామిలీస్ లోపల డిపెండెంట్స్ అని ఉన్నారు కదా, ఆ ఫ్యామిలీ లోపల ఎవరైనా వారసుడు ఆయన ఎక్కడ ఏం సంబంధం లేని వ్యక్తి ఈ ఆర్డర్ను తీసుకొచ్చి ప్రీవియస్ ఉన్న చైర్పర్సన్ కూడా 2001 లోపల ఎప్పుడైతే పర్చేజ్ చేసుకున్నాడో అప్పుడు ఆయన వచ్చి ఈపీ ప్రొసీడింగ్స్ లో కానీ ఓఎస్ ప్రొసీడింగ్స్ లో కానీ ఉండొచ్చు కదండి. ఆయన పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు కదా, నేను కూడా వన్ ఆఫ్ ద వారసుని నేను ఇట్లా పర్చేజ్ చేసుకున్నానని చెప్పుకోవచ్చు కదండి. అవన్నీ ఏవి లేవు, డైరెక్ట్ వచ్చేస్తున్నాడు. ఆయనకు కొంతమంది ఎక్స్ మినిస్టర్స్ వాళ్ళందరూ ప్రోద్బలం ఉందని విన్నాము, అది నాకైతే తెలియదు, వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందండి. వాళ్ళకు లాస్ట్ టైం కూడా వాళ్ళు అనగదొక్కబడ్డారు, ఇప్పుడు కూడా వన్స్ అగైన్ సేమ్ థింగ్ ఈస్ గోయింగ్ ఆన్. దాన్ని ఆపడానికి వీళ్ళు లీగల్ గా వెళ్తున్నారు. వీళ్ళకి ఎక్కడ కూడా వీళ్ళు దుండగులు కాదు, ఒరిజినల్ ఓనర్స్. మీ ముందర ఒరిజినల్ ఓనర్స్ పెడుతున్నారు, మీరు వాళ్ళతో మాట్లాడచ్చు. అంటే ఫస్ట్ వీళ్ళ ఎవరితోటి పర్చేజ్ చేశారు సార్? వీళ్ళ ఓనర్స్ ఆఫ్ ద ప్రాపర్టీ. అంటే వీళ్ళు లీగల్ గా ఇప్పుడు ఉన్నారు కదా, అంటే ఇంతకు ముందు వారి పర్చేజ్ అంటే ఒక 2 తరాల నుంచి ఇది 3వ తరం అండి. అప్పటి నుండి కూడా అంటే విషయం మీరు మొత్తం క్లియర్ చెప్పండి. మీరు ఎవరు, ఏం కథ, దానికి మీకు ఏం సంబంధమో అదంతా చెప్పండి. నా పేరు ఆర్పిఎస్ శామ్యుయల్ మనోహర్, సన్ ఆఫ్ ఆర్యు జగన్. ఈ ప్రాపర్టీ వచ్చి మా అమ్మది. ఆ ప్రాపర్టీకి వారసుని నేను. ఎన్ని ఎకరాలు, సర్వే నెంబర్ ఏంది? 11 ఎకరాల 44 గుంటలు ఉంటుంది. 1040, 1037 సర్వే నంబర్స్. ఆ సర్వే నంబర్స్లో ఇప్పుడు లిటిగేషన్ వచ్చినటువంటిది ఒక కొంత భాగం మాత్రం. గత 74లో 74లో నాకు డిగ్రీ ఇవ్వబడింది, ఇది మీది, మీరు ఆక్యుపై చేసుకోవచ్చు అని చెప్పేసి. మహబూబ్నగర్ సీనియర్ సివిల్ కోర్ట్. మరి దాన్ని హైకోర్టు కూడా ధృవీకరించింది ఇది వీళ్ళదే అని చెప్పేసి. అయినా కూడా నాకు ఎట్టిపోయే పరిస్థితిలో కూడా నాకు ఇంతవరకు పొజిషన్కు రాలేదు. దీనికి కారణం ఏంటంటే చాలామంది కొందరు ప్రీవియస్ పాత రాజకీయ నాయకుల దౌర్జన్యంతో కానివ్వండి, లేక వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు మనంతో కానివ్వండి, వారు అనగదొక్కుతూనే వస్తున్నారు. ఇప్పటికీ నేటికి కూడా అదే పరిస్థితి కొనసాగుతూనే ఉంది. మరి ఎంతకాలం నేను ఈ విధంగా పోరాడుతూ ఉంటాను, 50 సంవత్సరాలు గడిచిపోయి. ఇంకా నేను కోర్టును ఆధారం చేసుకొని కోర్టు నాకేమన్నా వారు చూపిస్తారు కదా అని చెప్పేసి గత 50 సంవత్సరాల నుండి కూడా నేను కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. మరి మీకు విముక్తి ఎప్పుడు అనేది తెలియకుండానే ఉంది. ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రజలు దార్జన్యం చేయడం, భయపెట్టడం, ఇటువంటి జరిగిన సంఘటనలు నా మీద. కానీ నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాకు ఎటువంటి ఆధారం లేక, లేదా నా దగ్గర ఎటువంటి ధన సహాయం లేక నేను వెనుకబడి ఉన్నాను. మరి ఎంతకాలం నేను ఈ విధంగా పోరాడాలి అనేది ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను ప్రశ్నించాను. ఇప్పుడు 11 ఎకరాల వాస్తవంగా మీది మీకు ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలో ఎంత మొత్తం టోటల్ మొత్తం 11 ఎకరాలు అంటే ఇప్పుడు ఈ ఆర్య వయసులు కడుతున్న అపార్ట్మెంట్ దూక మీ పరిధిలోకి వస్తుంది. అదే ఆయన ఏం చెప్తున్నా అంటే, వాళ్ళు ఏమంటారు, వాళ్ళ వర్షన్ ఏంటంటే, వాళ్ళు లోకల్లో ఉన్న ఒక లీడర్తోనే మేము ఇదివరకు వన్స్ అపాన్ ఎ టైం కొనుగోలు చేసామంటున్నారు. మీరేమంటారు దానికి? అది కొన్నారు అని అంటే వాళ్ళు ఫేక్ ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళు సృష్టించుకున్నటువంటి కాయదాల ఆధారాలతో మాట్లాడుతున్నారు. మేము అమ్మింది అయితే ఏం లేదు. 5 ఫ్లోర్లు వేసిన తర్వాత ఇప్పుడు వివాదం ఎందుకు వస్తుంది? వివాదం రావడానికి కారణం ఏంటంటే, అంటే ఫస్ట్నే మీరు ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు? అంత ముందే చేయబడ్డది ఆబ్జెక్షన్. అంత ముందే స్టార్టింగ్ చేసే ముందే ఆబ్జెక్షన్ చేసినాము. మళ్ళీ 5 ఫ్లోర్లు ఎట్లా వచ్చింది? అయినా కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం చేస్తూనే వాళ్ళు. నేను ఏమంటానంటే, లీగల్గా మీకు రైట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఎట్లా వస్తుంది? ఒక్క నిమిషం అండి, ఆయనకు అంత లీగల్ టర్మినాలజీ తెలియదు. లీగల్ నోటీస్ కూడా ఇచ్చాము, మీరు ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చారు అని. అది క్లియర్గా ఇచ్చినా కానీ మాకు ఎలాంటి రిప్లై రావాలి.
రిప్లై ఇవ్వకుండా కన్స్ట్రక్షన్ ఆపడానికి చేయండి టిల్ ద క్లియరెన్స్ ఆఫ్ ది ఆల్ ద ఇష్యూస్ అని చెప్పినా కానీ ఎప్పుడు కూడా ఆపడం కానీ వాళ్ళకి లీగల్ నోటీస్ ఇచ్చిన దానికి ఒక నోటీస్ ఇచ్చినటువంటి ఎలాంటి ఆధారం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇవ్వట్లేదు. సింపుల్గా ఒంటరి పోకడానికి అటువంటి అదే విధంగా ఉంది. మరి ఒక చిన్న డౌట్, ఇది ఇప్పుడు 11 ఎకరాలకు మాకు కొంచెం అవగాహన ఉంది. ఇప్పటికీ అక్కడ ఇల్లు కట్టిండు, సంసారాలు తీసుకుంటున్నారు, కుటుంబ వ్యవస్థ ఉంది. అది దాదాపు 40 ఇల్లు ఉన్నాయి ఇక్కడ. రైల్వే ట్రాక్ అవుతుంది, కలెక్టర్ మంది అవుతుంది, రైల్వే ట్రాక్స్ అది ఎన్నో ఏళ్ళండి ఉంది కదా. మరి 1974 లోపల ఆర్డర్ ఉంది. 1974 ఆర్డర్ ఉన్న తర్వాత ఈపీ ఎగ్జిక్యూషన్ లోపల ఉంది. సో దాంట్లో ఆర్డర్లు ఏముందంటే ఎవరైతే ఎంక్రోచర్స్ లో చేయబడ్డారో వాళ్ళు సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చు. సెటిల్మెంట్ ఎవిక్షన్ అంటే ఉన్న వాళ్ళకు ఉన్న పరంగా కొన్ని తరాలు దాటిపోతున్నాయి కాబట్టి వాళ్ళు వచ్చి సెటిల్మెంట్ చేసుకోవచ్చు. సో చేయని పక్షంలో సెటిల్మెంట్ ఏది జరగదో ఎవిక్షన్ అవుతుంది. సో జనరల్ గా వాళ్ళకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. బయట అప్పుడు 74 లో 6 రూపాయల గజం దాకా కోర్టు ఆర్డర్ వచ్చింది. ఆ కాలం లోపల అది కరెక్ట్ ఉంది. ఆ తర్వాత ఎన్హాన్స్మెంట్ కూడా జరిగింది. అయినా కానీ ఎవ్వరు ముందరకు రాలేదు. ఎంక్రోచ్మెంట్స్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, లీగల్ గా ఎవిక్షన్ చేయించుకోవడానికి వెళ్తున్నారు. టిల్ టుడే ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్ ద ఎంక్రోచర్స్. అందరికీ ఉంది ఎంక్రోచర్స్ తో. ఇవాళ కూడా ఆ ఫ్యామిలీస్ వచ్చి వీళ్ళతోని క్లియరెన్స్ చేసుకోవచ్చు. వీళ్ళు వాళ్ళకి ఎంటేస్తామని ఎలాంటి అబ్జెక్షన్ లేదు. సెటిల్మెంట్ చేసుకొని వాళ్ళకు వీళ్ళు లీగల్ గా మొత్తం రిజిస్టర్ చేసి ఇస్తారు. ఆ తర్వాత ప్రొసీడింగ్స్ కూడా క్లోజ్ అవుతాయి. వాళ్ళకి ఎంటేయడానికి మాకు ఏం అంత ఇంట్రెస్ట్ లేదు. సో దే కెన్ కమ్ టు దిస్ పర్సన్స్ అండ్ దే కెన్ హ్యావ్ టు టాక్ విత్ దిస్ పర్సన్. వాళ్ళు రావచ్చు, వాళ్ళు మాట్లాడవచ్చు, వాళ్ళు సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఏదైతే ఇప్పుడు అపార్ట్మెంట్ అంటున్నారో రిజిస్టర్ చేసి ఇస్తారో ఆ తర్వాత ప్రొసీడింగ్స్ కూడా క్లోజ్ అవుతాయి. వాళ్ళకి ఎంటేయడానికి మాకు ఏం అంత ఇంట్రెస్ట్ లేదు. సో దే కెన్ కమ్ టు దిస్ పర్సన్స్ అండ్ దే కెన్ హ్యావ్ టు టాక్ విత్ దిస్ పర్సన్. వాళ్ళు రావచ్చు, వాళ్ళు మాట్లాడవచ్చు, వాళ్ళు సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఏదైతే ఇప్పుడు అపార్ట్మెంట్ అంటున్నారో దుండగులు రాలేదు, వాళ్ళే వీళ్ళు అన్ని మీ ముందరికి తీసుకొస్తున్నాం. మేము కూడా అందరికీ నోటీస్ ఇచ్చాం. 180, 280 నోటీసెస్ ఇచ్చాం అందరికి. ఆ ఫ్యామిలీస్ ఎంత దారుణంగా వాళ్ళు రిటర్న్ చేశారంటే పార్టీస్ లెఫ్ట్ అంట, చనిపోయారంట. అంటే 280 మంది ఫ్యామిలీస్ అందరు చనిపోయారండి ఇక్కడ. ఇవాళ అక్కడ ఉన్న ఆత్మల కొంతమంది మీడియా లోపల కూడా ఆత్మలు వచ్చి దౌర్జన్యం చేశారు. మేము క్వశ్చన్ అడగాలనుకుంటాం. అక్కడ ఉన్నాగానే ఆత్మలేనా? మేము రిటర్న్ నోటీసులు ఇస్తే అన్ని రిటర్న్ ఇచ్చారు. మీకు నోటీస్ పేపర్స్ కూడా మీకు చూపిస్తాం, మొత్తం బెండలు అలాగే చూపిస్తాను. సో కొంతమంది ఒక 20 మెంబర్స్ మాత్రమే రిసీవ్ చేసుకున్నారు. మిగతా వాళ్ళంతా సర్క్యులర్ అయిపోయింది. అప్పుడు అది ఇది ఎవిక్షన్కి వస్తుంది నోటీసు, ఎవరు తీసుకోవద్దని లెఫ్ట్ అడ్రస్ లెఫ్ట్ అంట. చనిపోయారంట, చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఎవరైతే ఎక్స్పెక్ట్ వాళ్ళ ప్లేస్ లో ఎవరు తీసుకొచ్చి పెట్టారో మాకు తెలియదు. సో ఈపీ ప్రొసీడింగ్స్ లో మళ్ళీ వన్స్ అగైన్ మేము అక్కడ అడ్వకేట్ కమిషన్ ఫిక్స్ చేయించుకొని మళ్ళీ మొత్తం సర్వే చేపిస్తాము. ఎంతమంది ఉన్నారో ఇప్పుడు వచ్చి వాళ్ళు సెటిల్మెంట్ చేస్తే ఆ తర్వాత ఎవిక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత సెటిల్మెంట్ అనేది ఒక స్థాయి దాటిపోయి ఉంటుందండి. మీకు మీడియా ద్వారా కూడా మేము అందరికి తెలియజేసేది ఒకటే, టిల్ టుడే ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్ ఎంక్రోచర్స్. అందరూ వచ్చి కూడా సెటిల్మెంట్ చేసుకోండి. మాకు ఇంట్రెస్ట్ లేదు మీకు బయటికి వెళ్ళగొట్టేది. మీరు ఎంక్రోచ్మెంట్ ఎప్పుడైతే క్లియర్ చేసుకోరో ఎవిక్షన్ కు దారి తీస్తారు. ఆ మూమెంట్ లో పోతే మేము వినము, వాళ్ళు వినరు, కోర్టు అయితే అసలు వినరు. ఎవిక్షన్ ఇస్ ఎవిక్షన్. అంటే తదుపరి లీగల్ యాక్షన్ ఏముంటుంది? ఇప్పుడు కమిషన్ అడ్వకేట్ ఫిక్స్ చేసుకుంటాం. ఎంక్రోచర్స్ కు వన్స్ అగైన్ ఒక ఫైనల్ ఆపర్చునిటీ ఇస్తాం. ఆ ఛాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫైనల్ గా సెటిల్మెంట్ ఈ ఫ్యామిలీతో చేసుకుంటే ఓకే, లేదంటే ఎవిక్షన్.